హాయ్ నమస్తే అందరికీ. సో బన్నీ అన్న నెక్స్ట్ మూవీ ఎవరితోని అనే అప్డేట్ అయితే ఆల్రెడీ మనందరికి తెలుసు. ఇప్పుడు ఎలా రిలీజ్ అయిందో ఇంకా ఎక్కువ భాషల్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రోజు అయితే అప్డేట్ ఏం వచ్చిందంటే ఆల్రెడీ మన అల్లు అర్జున్ అండ్ త్రివిక్రమ్, హాసిని అండ్ హారిక బ్యానర్లో అయితే సినిమా పనులు ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. అనురుద్దీన్ మ్యూజిక్ డైరెక్షన్ అని అయితే అనౌన్స్మెంట్ ఈ సంక్రాంతి మరి ఇస్తారు అనుకుంటా. సో వెయిట్ చేస్తున్నాం. సో అనురుద్దీన్ మ్యూజిక్ అయితే మామూలుగా ఉండదు. సో బన్నీ అన్న ఎలివేషన్ షాట్లకు అనురుద్దీన్ మనకు మ్యూజిక్ ఇస్తే వేరే లెవెల్లో ఉంటుంది. సో చూడాలి. సో మరి ఈ సంక్రాంతికి ఏమైనా అప్డేట్ వస్తుందా అనేది అయితే చూడాలి. ఒకవేళ అప్డేట్ వస్తే ఈ మంత్లో మనకైతే ఇండస్ట్రీ రికార్డ్ ఒకటి, మళ్ళీ రీఅప్లోడ్, పుష్ప 2 కొన్ని సీన్స్ అప్లోడ్, అండ్ 17వ తారీఖు రీఅప్లోడ్ ఉంది. యాక్చువల్లీ 11th నాడే మనము యాడ్ చేయాలనుకున్నాం. బట్ చిరంజీవి గారు, ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు అల్లు అర్జున్ని టీంని మాట్లాడి రిక్వెస్ట్ చేశారంట కొద్దిగా కలెక్షన్. అంటే ఇప్పుడు ఆల్రెడీ సంక్రాంతి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, దాంట్లో పోటీ ఉంది కదా. మళ్ళీ పుష్ప 2 రిలీజ్ చేసి మళ్ళీ ఏదైనా కలెక్షన్ తగ్గే అవకాశాలు ఉంటాయని చెప్పి పోటీ ఉంది కదా. మళ్ళీ పోటీలో పోటీ ఎందుకని చెప్పి చిరంజీవి గారు చెప్పిన రిక్వెస్ట్ మేరకే సో మన పుష్ప 2 సినిమా రీఅప్లోడ్ 20 minutes అనేది 17వ తారీఖు వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది గేమ్ చేంజర్ ఆల్మోస్ట్ నెగిటివ్ టాకే వస్తుంది. చూడాలి. ఇంకా ఇక్కడైతే సినిమా రేపు మార్నింగ్ రిలీజ్ అవుతుంది. సో రేపు మార్నింగ్ నేను కూడా చూస్తాను. సో మూవీ చూసి అది కూడా రివ్యూ చెప్తాను. సో మన ఎట్టకెళ్ళకి మన బన్నీ అన్న ఫ్యాన్స్కి రప్ప అప్డేట్లు అయితే వస్తున్నాయి. 17వ తారీఖు అందరు మళ్ళీ వెళ్ళి చూడండి. 11వ తారీఖు అనుకున్నాం. బట్ ఇంకోటి, మీరు ఎన్ని విధాల అంటే పరోక్షంగా మాట్లాడినా, ఎలా మాట్లాడినా, మమ్మల్ని బన్నీ అన్నని ఎంత తగ్గించాలని మీరు అనుకున్నా, మీరు మమ్మల్ని లాగాలని చూసినా, దూరం చేయాలని చూసినా, ఏదో విధంగా మా బన్నీ అన్న అయితే మీకు ఉపయోగపడుతూనే ఉంటాడు. మీ మాటకు గౌరవిస్తాడు. మళ్ళీ చెప్తున్నా బ్రదర్స్ అందరికీ, బన్నీ అన్న ఎప్పుడు ఒక మాట అంటాడు, ఎప్పుడు మెగా ఫ్యాన్స్ని కానీ మెగా వాళ్ళని ఎప్పుడు కించపరచలేదు అన్న. కానీ వాళ్ళు కించపరిచినంత మనమైతే వాళ్ళని మనం డిఫెండ్ చేసినాం. ఇప్పుడు మన హీరోలకు వాళ్ళు ట్రోల్స్ చేయడం కానీ, మాటలు నిందలేయడం అలాంటివి వేస్తే అప్పుడు డిఫెండ్ చేసినాం, కానీ కావాలని అయితే మనం ట్రోల్ చేయలేదు. సో ఇది మన బన్నీ అన్న సంస్కారం అది. కానీ మీరే కావాలని ఎంతో ట్రోల్ చేశారు, పర్వాలేదు. సో మేము సినిమాలు ఆపేస్తాం, సినిమాలు చూడము, మేము కట్అవుట్లు ఇవన్నీ మాట్లాడము. సినిమాని ఎవరైనా చూస్తారు. మేము ఫస్ట్ రోజు చూస్తాం బాగుందంటే బాగుందని చెప్తాం, బాగాలేదంటే బాగాలేదే చెప్తాం. జెన్యున్ రివ్యూ ఇస్తాం. మీ లెక్క బాగాలేకున్నా బొక్కలా ఉంది అది ఇదని కాదు. సో దాని మీద రివ్యూ చేస్తా. సో బన్నీ అన్న ఫ్యాన్స్, మనకు అనురుద్దీన్ మ్యూజిక్ బన్నీ అన్న కాంబినేషన్ అంటే లాస్ట్ టైం ట్విట్టర్లో కూడా ఒక ట్వీట్ వేస్తే గెట్ రెడీ అన్నాడు. కాకపోతే త్రివిక్రమ్ గారి మూవీతోని మనకైతే సూపర్ అప్డేట్ రాబోతుంది. ఈ మంత్లోనే అప్డేట్ వస్తుందంట. సో రప్ప నెక్స్ట్ సినిమా కూడా రప్ప పాన్ ఇండియా రేంజ్లో ఒక రేంజ్ మాకైతే చూపిస్తాడు. ఎందుకని అనురుద్దీన్ మ్యూజిక్ అంటే ఎట్లుంటుంది, మామూలుగా ఉంటుంది. దడ పుట్టిస్తా. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ మంత్లో అప్డేట్ వస్తుంది. తగ్గేదే.